RTI Live News. Ask for right. పర్యావరణ హితమే మా ధ్యేయం. మేము మట్టి గణపతి ప్రతిమను పూజిస్తున్నాం. మీరు కూడా అదే విధంగా మట్టి ప్రతిమల్ని పూజించండి. పర్యావరణ హితానికి తోడ్పడండి. ప్రకృతిని కాపాడండి. ఇదే మా నినాదం, మా విధానం. ఖమ్మం జిల్లా మధుర మున్సిపాలిటీలో స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చతుర్థి ఉత్సవాలు చాలా ఘనంగా చేశారు. మరి ఈ ఉత్సవ నిర్వాహకులైన అధ్యక్షులు శ్రీ గంగా నరసింహారెడ్డి గారిని ఈ ఉత్సవం వీరికి ఏ విధంగా సంతోషాన్ని కలిగించిందో వారి మాటల్లోనే కనుక్కున్నాం. సార్ నమస్తే. మీకు ఈ సంవత్సరం ఈ వినాయక చతుర్థి ఉత్సవాలు ఏ విధంగా మీరు చేయగలుగుతున్నారు ఒక్కసారి చెప్పండి. మేము గత 5 సంవత్సరాల నుంచి మా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమిటీ వాళ్ళందరం కలిసి ప్రతి సంవత్సరం పర్యావరణానికి హాని కలిగించే విధంగా కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా మట్టి వినాయకుడిని తెచ్చి ప్రతి సంవత్సరం మాకు మట్టి వినాయకుడు దొరకపోయినా విజయవాడ నుంచో ఖమ్మం నుంచో తీసుకొచ్చి ప్రత్యేకంగా హైట్ కాకుండా తక్కువలో మంచిగా మట్టి వినాయకుడిని పెట్టి ప్రజలందరూ మాలానే మా దారిలోని పయనించాలని, ప్లాస్టిక్ని నివారించాలని, పర్యావరణం హాని కలగకుండా చూడాలని ఆ ఉద్దేశంతోనే మేము కావాలని ఈ సంవత్సరం మాకు వర్షాలు పడి మట్టి వినాయకుడు ఇక్కడ దొరకలేదు. ఖమ్మం విజయవాడ పోతే విజయవాడ వరదల్లో రావద్దు కాలేదు. ఖమ్మం నుంచి ప్రత్యేకంగా పోయి ఒకరోజు లేట్ అయినా సరే అని చెప్పి దగ్గరుండి తీసుకొని వచ్చి మట్టి వినాయకుడినే పెడుతున్నాం. మా సభ్యులు కూడా ఎవరు అసలు మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు, పర్యావరణం బాగా వేడెక్కి దానివల్ల పర్యావరణం దెబ్బతిని వేడెక్కి వర్షాలు ఎక్కువ పడి ఎండలు ఎక్కువ వచ్చి ఇవన్నీ ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి మనం ఎప్పుడైనా సరే 10 మందికి ఆదర్శంగా ఉండాలని మేము మట్టి వినాయకుడిని పెట్టి నలుగురికి ఆదర్శంగా ఉండాలని మేము గత 5 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడిని పెట్టి ఆ స్విమ్మింగ్ అసోసియేషన్ అందరం కలిసి ఊరేగింపుగా తీసుకెళ్ళి తెప్ప మీద చెరువులో దేశంలో ఎవరు చేయని విధంగా తెప్ప మీద వినాయకుడిని ఈత కొట్టుకుంటూ స్విమ్మింగ్ చేసుకుంటూ 3 రౌండ్లు వేసి లాస్ట్కి తెప్పోత్సవం జరిపి అందరం కలిసి సభ్యులందరం కలిసి మహిళా స్విమ్మర్లు, జూనియర్ స్విమ్మర్లు అందరూ కలిసి ఈదుకుంటూ 3 రౌండ్లు వేసి నిమజ్జనం చేసి పూర్తి చేసి వస్తాం. అయితే ఇందులో ఒకటి ఉంటుంది, ఈ సంవత్సరం మాకు పర్మిషన్ తీసుకోవడానికి ఈ ప్రభుత్వం సులువైన పద్ధతి ప్రవేశపెట్టింది, ఉచిత కరెంటు. దానివల్ల మాకు వెంటనే పర్మిషన్ ఇచ్చారు. దీనివల్ల మాకు ఆనందంగా ఉంది. అయితే ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీరు ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకాన్ని మీరు సద్వినియోగం చేయడం చాలా సంతోషం. ఈ విధంగానే అధ్యక్షులు వారు ఏం చెప్తున్నారంటే ప్రజల కోసం తోడ్పడే ప్రభుత్వం ఎవరైనా సరే ప్రజలు కూడా అందుబాటులో ఉంటారని వాళ్ళు సంతోషాన్ని వెలుగుచ్చుకున్నారు. థ్యాంక్ యూ టు ఆల్.